నెల రోజులు గడుస్తున్న రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు చెల్లించకపోవడం దౌర్భాగ్యమని మచిలీపట్నం పార్లమెంట్ జిల్లా రైతు అధ్యక్షులు కోపు సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు రైతుల్ని ధాన్యం చూసి సుమారు 23 రోజులైంది. నిన్న మధ్యాహ్నం వరకు కూడా డబ్బులు పడనటువంటి పరిస్థితి లేదు. డబ్బులు పడలా. ఈ రైతులందరూ కూడా బ్యాంకుల దగ్గర మళ్ళీ 3 రోజులు సెలవు వచ్చింది. శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు సెలవు వచ్చింది. ఈ పండగల గడుపుకోవాలి అనే ఆందోళనలో ఇంకా పడతాయి అని చెప్పేసానని మధ్యాహ్నం వరకు కూడా బ్యాంకుల దగ్గర కూర్చుంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా నిన్నటికి 23 రోజులైనా సరే నిన్నటి వరకు కూడా ధాన్యం డబ్బులు పడాల. అలాగే రైతులు సారవ పంట, రబీ పంట వేసుకునేటప్పుడు బ్యాంకుల్లో లోన్ తీసుకుంటాం. ఆ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకులో వాళ్ళే ఇన్సూరెన్స్ కట్టేస్తారు. ఏంటంటే ఈ ఖరీఫ్ పంటకి విపత్తులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి అనే దాని మీద వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. ఆ బ్యాంకు వాళ్ళే కట్టుకుంటారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరూ కూడా ఇన్సూరెన్స్ కట్టొద్దు, ప్రతి రైతుకి నేనే కడతానని చెప్పి మోసం చేసేటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. మొన్న తుఫాన్ వచ్చింది. సుమారు మన జిల్లాలో 158,000 హెక్టార్లు వరి వేస్తే దాంట్లో 95,000 హెక్టార్లు అధికారికంగా వాళ్లే సెంట్రల్ టీంకి, అలాగే మేము కూడా సెంట్రల్ టీంకి నష్టపరిహారం ఇవ్వటం, అధికారంగా జేసీ గారు కూడా ఇవ్వటం జరిగింది. దానికి ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కట్టకుండా రైతుల్ని మోసం చేశాడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మోసం జగన్మోహన్ రెడ్డి? ఇంతటి పరిస్థితిని తీసుకొచ్చినాడు. ఈ రోజున పండుగ చేసుకుందామని అంటే ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా సంక్రాంతి పండుగ అంటే పల్లెల్లో ఎంత వెలుగునుంటుంది. అసలు డబ్బులు పడక ఇటోనో ఇన్సూరెన్స్ లాగా, ఇటోనో ఇన్పుట్ సబ్సిడీ. ఏ ఒక్క రైతు కూడా ఇన్పుట్ సబ్సిడీ లేదు. 95,000 హెక్టార్లు పోతే ఏ ఒక్క రైతుకి ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, దాని డబ్బులు పడవు. అలాగే మినుము చల్లుకుందామని అంటే మినువులు కూడా ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏదో పంచాయతీలో 1 గంట తీసుకొచ్చి మనిషికి 8 కేజీలు చొప్పున ఏదో 10 మందికి ఇచ్చేయటం, చేతులు దులుపుకుంటాం. ఎకరానికి 5 కేజీలు మినువులు చల్లుతున్నారు. 8 కేజీలు అయితే 5 సెంట్లు చల్లుకోవాలా? అది కూడా ఎంతమందికి ఇచ్చారో అసలు ఏ పంచాయతీలో ఇచ్చారు మీరు మినువులు? ఏమీ లేకుండా రైతులందరినీ కూడా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఇన్సూరెన్స్ ఇవ్వాలి, అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. వెంటనే ఈ రైతులకి ధాన్యం చూసేటువంటి డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.